వెల్కమ్ టు డాక్టర్ ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్. మన హెల్త్ లిటరసీలో భాగంగా ఇవాళ మీ ముందుకు మంచి వీడియో ఒకటి తీసుకొస్తున్నాను. మనం వాడే మెడిసిన్స్ బోన్ అండ్ జాయింట్స్ని వీక్ చేస్తాయా? ఇది చాలామంది మా ఆర్థోపెడిక్ ఓపీకి వచ్చే పేషెంట్స్ అడుగుతూ ఉండే ఒక క్వశ్చన్. ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలామంది వాళ్ళ రోజున 40 ఏళ్ళు దాటితే బీపీ అనో షుగర్ అనో ఏదో ఒక ప్రాబ్లం వల్ల మందులు వాడటము, ఈ మందులు వాడితే వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని లోపల భయపడటం జరుగుతూ ఉంటుంది. మా సబ్జెక్ట్కి వస్తే ఆర్థోపెడిక్ సర్జన్గా చాలామంది అడిగే క్వశ్చన్ ఇది, బోన్స్ అండ్ జాయింట్స్ వీక్ అవుతాయా? కొంచెం నాకు ఆ వీక్నెస్ లాగా అనిపిస్తుంది, ఈ మందులు వేసుకుంటే చాలా రోజుల నుంచి మందులు వేసుకుంటున్నానని చెప్తారు. దీనికి నా ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది మీరు చూస్తుంటారు స్టెరాయిడ్స్ వాడుతుంటారు స్కిన్ డిజీజ్ కనో. ఈ మధ్య చూసాం కోవిడ్ చాలా ఇబ్బంది పెట్టింది, ఎందుకంటే చాలా హై డోసెస్ ఆఫ్ స్టెరాయిడ్స్ వాడారు. లేకపోతే రీనల్ ట్రాన్స్ప్లాంట్స్ ఏదో ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే స్టెరాయిడ్స్ వాడటమనో, ఆస్మా ఉంటే స్టెరాయిడ్స్ వాడటమనో, లేకపోతే నొప్పులకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే స్టెరాయిడ్స్ వాడటమనో చేస్తూ ఉంటారు. ఈ స్టెరాయిడ్స్ లాంగ్ టర్మ్లో వాడితే ఏమవుతుందంటే ఎముకలు పలచబడిపోతాయి, ఆస్టియోపోరోసిస్ అంటాం. ఇది సెకండరీ ఆస్టియోపోరోసిస్ అంటాం అనమాట. అంటే మందులు వాడటం వల్ల వచ్చే ఆస్టియోపోరోసిస్. ఆస్టియో అంటే బోను, పోరోసిస్ అంటే పోరస్ నేచరు. బోను మన ప్యూమిస్ స్టోన్ లాగా హోల్స్గా అయిపోతుంది. నార్మల్గానే ఫీమేల్స్కి పోస్ట్ మెనోపాజల్ ఏజ్ వచ్చేసరికి ఆస్టియోపోరోసిస్ వస్తుంది, ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అంటాం దీన్ని. సో ఇదో కారణం స్టెరాయిడ్స్ వాడటం. ఏ కారణం వల్ల కానీ స్టెరాయిడ్స్ వాడితే ఈ బోన్స్ పెళిసి బారిపోతాయి, ఆస్టియోపోరోటిక్గా అయిపోతాయి. ఇదొక కారణం, ముఖ్యమైన కారణం. ఇంకా మిగతా డ్రగ్స్ ఏంటి అని అడిగితే యాంటాసిడ్స్ మనం చూస్తుంటాం. చాలామంది మనకి పీపీఐస్ అంటాము, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం. అంటే ఓమిప్రజోలు, రాబిప్రజోలు ఇలాంటి మందులు. అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ రోజున గ్యాస్ట్రైటిస్ రావటము, అంటే యాసిడ్ పెప్టిక్ డిజార్డర్ అంటాం. ఇది రావటము అంటే ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చేది. ఇది ఎక్కువ కారాలు, మసాలాలు, దుంపలు తినటం, టైం పట్టున తినకపోవటం, థమ్సప్స్లు, లేకపోతే ఇలాంటి కలర్డ్ డ్రింక్స్, స్టోర్డ్ డ్రింక్స్, క్యాండీ డ్రింక్స్ తాగటము, స్మోకింగ్, ఆల్కహాల్, లేకపోతే గుట్కాలు, పాన్ పరాగులు ఇవన్నీ తినటం వల్ల ఏమవుతుందంటే ఎసిడిటీ ఫామ్ అవుతుంది. ఇప్పుడు పెయిన్ కిల్లర్స్, ప్రతిదాన్ని పెయిన్ కిల్లర్ వేసుకోవటము ఏమవుతుందంటే వీటి వల్ల ఫస్ట్ గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఈ గ్యాస్ట్రైటిస్ వచ్చేదానికి వీళ్ళు పీపీఐస్ వేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎముకలు మళ్ళీ ఇక్కడ పెళిసి బారిపోతాయి. సో ఈ పీపీఐస్ కూడా సాధ్యమైనంత వరకు అవసరమైతేనే వాడితే మంచిది. లేదా ఒక కోర్సుగా వాడి అదేమైనా ప్రాబ్లం ఉంటే మనం చూస్తుంటాం అప్పుడప్పుడు హెచ్ పైలోరిస్ అనే ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి కొన్ని మందులు వాడతాం, కానీ వాడి అది కోర్సు లాగా వాడటం మంచిది, లేదంటే అవసరమైనప్పుడు వాడుకోవడం మంచిది. ఇదొక ఇంపార్టెంట్ కారణం. మనం వాడే డ్రగ్స్లో వచ్చేది స్టెరాయిడ్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే యాంటాసిడ్స్ గ్రూప్లో. ఇంకోటి బీపీ మందులు. 40 ఏళ్ళు దాటి అందరికి బీపీ వస్తుంది. ఈ బీపీ వచ్చినప్పుడు బీపీ మందుల్లో కొన్ని ఈ డయూరిటిక్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే యూరిన్లోంచి కాల్షియం తీసుకెళ్ళిపోతాయి. మన కాల్షియం చాలా ఇంపార్టెంట్ బోన్ స్ట్రెంగ్త్కి, మీ అందరికీ తెలిసిందే అది. సో మనం వేరు వేరు కారణాల వల్ల వాళ్ళ రోజున కాల్షియం శరీరంలో తగ్గిపోతుంది, ఎస్పెషల్లీ ఏజ్ అడ్వాన్స్ అయ్యేసరికి. మెయిన్ ఆల్కహాలిజము, స్మోకింగ్, పోస్ట్ మెనోపాజల్ ఉమెన్, ఎర్లీ హిస్టెక్టమీ, సెడెంటరీ లైఫ్, ఒబేసిటీ, స్ట్రెస్ అవన్నీ కలిపితే ఏమవుతుంది, మనకి ఆల్రెడీ ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. దాంతోపాటు మనం ఇలా చేస్తే ఏమవుతుందంటే ఈ కాల్షియం యూరిన్లోంచి వెళ్ళిపోవటం వల్ల ఇంకా ఎముకలు గొల్లబారిపోతాయి, అదే ఆస్టియోపోరోసిస్. ఇదొక ఎముకలు పలచబడి ఎముకల్లో నిస్సత్వం, కాల్షియం తగ్గిపోయి నిస్సత్వంగా అనిపించడము, నీరసంగా అనిపించడము, కాళ్ళు ఎక్కడ నొప్పులు రావటము, ఎస్పెషల్లీ వెయిట్ బేరింగ్ దగ్గర, ఈ లెగ్స్ దగ్గర నొప్పులు రావటం ఇలా జరుగుతాయి. ఇంకా డ్రగ్స్ గురించి చెప్పుకోవాలంటే కొంతమంది ఫిట్స్ వస్తుంటాయి, సీజర్, యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అంటాం వీటిని. ఇవి వేసుకునే రెగ్యులర్గా, అంటే వాళ్ళకి తప్పదు పాపం వేసుకోవాలి. వీళ్ళల్లో కూడా మనము ఈ ఎముకలు వీక్నెస్, మనం అంటే ఎముక గుల్లబారిపోవటం, ఆస్టియోపోరోసిస్ చూస్తూ ఉంటాం. సో ఇన్ని కారణాలు. అట్లాగే మన క్యాన్సర్ డ్రగ్స్ ఉంటాయి. క్యాన్సర్ డ్రగ్స్ మరి తప్పదు, వాళ్ళు క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ లైఫ్ సేవ్ చేసుకోవడానికి మందులు వాడతారు. సో వీటిలో ఏమవుతుంది, వాళ్ళు రేడియోథెరపీ కూడా ఇస్తారు, దాంట్లో ఆస్టియోనెక్రోసిస్ వస్తుంది. సో బోన్స్ ఇలాంటి వేరు వేరు కారణాల వల్ల, వేరు వేరు జబ్బుల వల్ల, తప్పక వాడే మందుల వల్ల ఒకసారి రావచ్చు, తెలియక వాడే మందుల వల్ల రావచ్చు, తెలియక షాపుల్లో కొనుక్కొని లేదా క్వాలిఫైడ్ డాక్టర్స్ తెలియకిచ్చే మందుల వల్ల రావచ్చు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకునే డ్రగ్స్ ఎలాంటి డ్రగ్స్ తీసుకుంటున్నాము, కంటిన్యూస్గా జీవితాంతం తీసుకుంటున్నామా, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, వీటి వల్ల ఎముకలు
జాయింట్స్కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనేది మీ ప్రైమరీ డాక్టర్ ఉంటారు కదా, మిమ్మల్ని ట్రీట్ చేసే డాక్టరు, వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. సార్ నేను ఇది జీవితాంతం వాడబోతున్నాను ఈ మందులు, లేదా మీరు చెప్పారు ఇప్పుడు థైరాయిడ్ డ్రగ్స్ కూడా జీవితాంతం వాడమని చెప్తారు. ఆ డోసేజ్ 100 మైక్రోగ్రామ్స్ అట్లా వాళ్ళ ఏజ్ ప్రకారమో లేకపోతే వాళ్ళ వెయిట్ ప్రకారం వాళ్ళు ఇస్తారు. మీ ప్రైమరీ ఫిజిషియన్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, లైఫ్ లాంగ్ వాడాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది, వీటి వల్ల కూడా ఒక్కోసారి హార్మోన్ డ్రగ్స్ కాబట్టి డెఫినెట్గా ఈ బోన్స్ మీద కూడా వాటి ప్రభావం చూపిస్తాయి. సో ఇన్ని రకాల మందులు ఎస్పెషల్ కొన్ని ఒక్కోసారి అన్ని కలిపి చాలా మందులు కలిపి వాడాల్సి రావచ్చు, అది నేను చెప్తాను. సో మీ ప్రైమరీ ఫిజిషియన్ దగ్గర సార్ దీనికి ఏమన్నా రెమెడీ ఉందా, వీటిని కొంచెం తగ్గించి లేకపోతే కొన్ని ఇంటర్మీడియట్గా వాడొచ్చా, లేకపోతే డోసేజ్ కొంచెం తగ్గించవచ్చా, అలాంటి మంచి క్వశ్చన్స్ మీరు వేసి మీరు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటే మంచిదని నా ఊహ. సో ఆర్థోపెడిక్ సర్జన్గా మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను వీటి గురించి అవగాహన ఉన్న డాక్టర్ని కాబట్టి, ఎలోపతి డాక్టర్ని కాబట్టి డెఫినెట్గా మీకు కూడా నేను అవేర్నెస్ ఇవ్వగలను. బట్ ఈ వీడియో చూస్తే నేను అనుకోవటం మీకు ఖచ్చితంగాను మంచి అవేర్నెస్ వస్తుంది అనుకుంటున్నాను. అలాగే మీరు సెడెంటరీ లైఫ్ లీడ్ చేయకూడదు, కనీసం మార్నింగ్ టైం కొంతసేపు లేలేత ఎండలో నడవాలి. అలాగే మీరు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఫిష్ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫిష్ కానీ ఇలాంటివి తీసుకుంటే కూడా మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే బోన్స్ అనేది, బోన్ అంటే ఒక కాల్షియమే కాదు, దాని అబ్జార్ప్షన్ వైటమిన్ D3 కావాలి, దాని సూర్యరశ్మి కావాలి. సో ఇవన్నీ కూడా మీరు మీ బోన్స్ని జాయింట్స్ని చక్కగా ఉంచుకునేందుకు ఉపయోగపడేవి. సో కాబట్టి మీరు మందులు వాడుతున్నప్పుడు ఇవి కూడా కనీసం పద్ధతులు పాటించకపోతే ఇంకా వీక్ అయిపోతాయి మీ బోన్స్. అది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ మై డియర్ వ్యూవర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ యశస్వి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతోటి మన హెల్త్ లిటరసీ వీడియోతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.